ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మనం నేర్చుకోబోయే భజన రఘువీర రణధీర రామ రామ రామ. ఈ భజనలో మనందరికీ దైవమైన సాయీశుని సుందర సుకుమార రామునిగా, లలిత లావణ్యమైన కృష్ణునిగా కీర్తిస్తున్నాము. స్వామి, రాముడు, కృష్ణుడు, షిరిడీ సాయిబాబా అందరూ ఒక్కరే అన్న విషయము మనకిక్కడ గోచరమవుతుంది. భజనకు ఎంత మహత్తర శక్తి ఉన్నదో స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాలలో నొక్కి చెప్పారు. భజనల ద్వారా భక్తుడు అతి సులభంగా భగవంతుని చేరగలడు. ఈ కారణంగా రేడియో సాయి భక్తుల కొరకు భజన తరగతులను నిర్వహిస్తోంది. ప్రతి కార్యక్రమంలో మనము ఒక భజన గీతాన్ని ఎన్నుకొని రేడియో సాయి భజన తరగతుల ద్వారా చక్కగా విని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మొట్టమొదట ఇందులో భాగముగా భజన పాటలో సాహిత్యాన్ని తెలుసుకుందాం. ఈ భజనలో 4 పంక్తులు ఉన్నాయి. రఘువీర రణధీర రామ రామ రామ. రకుమాయి విఠల శ్యామ శ్యామ శ్యామ. సుకుమార సుందర రామ రామ రామ. షిరడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ. పద ఉచ్చారణ అనేది చాలా ముఖ్యాంశము. ఉచ్చారణ సరిగ్గా లేకపోతే పదము యొక్క అర్థము మారిపోతుంది. కాబట్టి భజన పాటయందలి ప్రతి పదము ఏ విధంగా ఉచ్చారణ చేయాలో గమనించవలసిన విషయము. మనము నేర్చుకోవలసిన రెండవ విషయము శృతిలో పాటను పాడటము. భజనలో మాధుర్యాన్ని నింపినప్పుడు అది మనల్ని భగవంతుని దరికి చేరుస్తుంది. శృతిబద్ధమైన గీతములోనే మాధుర్యము నిండి ఉంటుంది. కాబట్టి ఈ విషయములో చాలా శ్రద్ధ అవసరము. తరువాత మనము గ్రహించవలసినది భజన యందలి భావము. భగవంతుడు భావప్రియుడు. భజనలో నిండియున్న భావాన్ని మనము చక్కగా అర్థము చేసుకొని మనసారా పాడగలిగినప్పుడే భగవంతుని సన్నిధికి చేరగల శక్తి ఆ భజన ద్వారా మనకి లభిస్తుంది. ఈ విధంగా శ్రద్ధగా భజన నేర్చుకోవడం వలన మనము నిస్సందేహంగా అద్వితీయమైన ఆనందాన్ని పొందగలము. ఇప్పుడు మనము భజనను ఎలా నేర్చుకోవాలన్నది తెలుసుకుందాం. ఈ తరగతిలో మనకు 2 గాయకులు ఉంటారు. సుస్పష్టంగా భజనలో పదములు గమనించటమే కాక శృతిలో ఏ విధంగా పాడుతున్నారో మనకు తెలియాలని ఇక్కడ పక్క వాయిద్యాలు ఉపయోగించటం లేదు. ప్రధాన గాయకుడు భజనను ఒక్కొక్క పంక్తి నిదానంగా పాడేటప్పుడు రెండవ గాయకుడు అతనిని అనుసరిస్తాడు. మనము ఇక్కడ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే మొదటి గాయకుడు భజనను పాడేటప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో మనము కూడా గొంతు కలిపి పాడినట్లయితే మనకు ఎలా పాడాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ భజనను మనం అనుసరిద్దాం. రఘువీర రణధీర రామ రామ రామ. 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 రకుమాయి విఠలా श्याम श्याम श्याम. रकुमाई विठला श्याम श्याम श्याम. रकुमाई विठला
श्याम 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 रखुमाई विठ्ठला श्याम 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 सुकुमार सुंदर राम 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 शिरडीश परतीश श्याम 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 रघुवीर रणधीर राम 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 శ్రోతలారా, ఈ విధంగా చేయడం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాము. మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నది అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది ధీర శంకరాభరణం రాగంలో ఉన్నది. దీనినే హిందుస్థానీ సంగీతంలో బిలావల్ అని కూడా అంటారు. ఈ రాగంలోని స్వరస్థానములు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఈ భజన 8 క్రియలతో కూడిన ఆదితాళంలో ఉన్నది. ఈ రాగంలోనే మరికొన్ని సాయి భజనలు ఉన్నాయి. ఉదాహరణకు साई माता पिता दीनबंधु सखा राम राम साई रामा बोलो नारायण जय जय विठ्ठला. ఇప్పుడు ఈ భజనలో ఇమిడి ఉన్న భావాన్ని తెలుసుకుందాం. 1977వ సంవత్సరం మార్చ్ 8వ తేదీన స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో మాధుర్యము, తాళము, శృతి ప్రతి ఒక్క భజనకు ఉండవలసిన అతి ప్రధాన లక్షణములని చెప్పారు. మనము పాడే భజనలు కేవలం పెదవుల నుండి మాత్రమే వస్తే ప్రయోజనము ఉండదు. అవి మన హృదయాంతరాలము నుండి ఉద్భవించాలి. భక్తి పారవశ్యంతో భజనలు పాడినప్పుడు అవి మనలను ఆధ్యాత్మిక అంతస్తులకు తీసుకుని పోగలవని అన్నారు. కాబట్టి భజనలను భగవదర్పితం చేస్తున్నామనే తలంపుతో పాడటము చాలా ముఖ్యమైన విషయము. భగవంతుడు మనలోని పవిత్ర హృదయానికి ఆకర్షింపబడతాడు. మనము భజనలోని ప్రతి పదమునకు అర్థము తెలుసుకొని భావమును అనుభవించి భగవంతుని రూపమును, నామమును స్మరించుకుంటూ పాడినప్పుడే మనము చేసే ఈ ప్రయత్నము సఫలీకృతము కాగలదు. ఇప్పుడు ప్రతి పదము యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. రఘువీర రణధీర రామ రామ రామ. రఘువీర అంటే శ్రీరాముడు రఘువంశమునకు చెందినట్టివాడు. రఘువంశమునకే వీరుడు అని అర్థము. రణధీర అనగా యుద్ధరంగమునందు రావణాది దుష్ట రాక్షస గణములను వధించి ధర్మ సంస్థాపన చేసిన ధీరుడు, అతి పరాక్రమశాలి అని అర్థము. రామ అనే పదములో ఉన్న నిగూఢమైన అర్థాన్ని స్వామి మనకు ఇలా చెప్పారు. రమయతే ఇతి రామః అంటే అందరి మనస్సులను రమింపజేసేవాడు అని అర్థము. స్వామి ఒకసారి శ్రీరామనవమి సందర్భంలో రామ శబ్దము 3 అక్షరములు రా, ఆ, మా సముదాయమని చెబుతూ రా అక్షరము అగ్నిని, ఆ అక్షరము సూర్యుణ్ణి, మా అక్షరము చంద్రుడిని తెలుపుతుందని అన్నారు. అనగా రామశబ్దమునకు 3 శక్తులున్నాయి. రా అక్షరమైన అగ్ని మనలోని పాపములను భస్మము చేస్తుంది. ఆ అక్షరమైన సూర్యుడు అజ్ఞానమును దూరము చేయగా
మా అక్షరమైన చంద్రుడు మన యొక్క మనస్సును ఆహ్లాదపరుస్తాడు. కాబట్టి రామశబ్దమును మనము పలికినప్పుడు పాపములు భస్మమై అజ్ఞానము దూరమై మనసుకు ప్రశాంతత ఏర్పడుతుందని దీని భావము. రకుమాయి విఠల శ్యామ శ్యామ శ్యామ్. రఖుమాయి అంటే రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడికి విఠలుడు అని కూడా మరో పేరు. శ్యామసుందరుడు అని కృష్ణునికి ఇంకొక పేరు. కాబట్టి రఖుమాయి విఠల అంటే రుక్మిణీదేవి పతి అయిన శ్రీకృష్ణ అని భావము. సుకుమార సుందర రామ రామ రామ్. ఇక సుకుమార అంటే చాలా సున్నితమైన మనస్తత్వము కలవాడని అర్థము. సుందర అంటే మిక్కిలి రూపవంతుడు, అందమైన వాడని కూడా చెప్పుకోవచ్చు. శిరడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ్. షిరిడీశ అంటే షిరిడీ సాయిబాబా, పర్తిష అంటే పుట్టపర్తి ఈశుడైన సత్యసాయిబాబా అని అర్థము. కాబట్టి మనకు ఈ భజనలో సత్యసాయీశుడు, షిరిడినాథుడు, కృష్ణుడు, రాముడు అందరూ ఒక్కటే అన్న విషయము స్పష్టమవుతోంది. ఈ భజనలోని భావాన్ని గ్రహించాక మనము ఈ కార్యక్రమంలో చివరి భాగంగా స్వామి సన్నిధిలో ప్రశాంతి నిలయంలో స్వామి విద్యార్థులు పాడగా రికార్డు చేసినటువంటి ఇదే భజనను మీకు వినిపిస్తున్నాము. శ్రద్ధగా విని ఆనందించండి. రఘువీర రణధీర రామ రామ రామ. రఘువీర రణధీర రామ రామ రామ. రఘుమాయి విఠల శ్యామ శ్యామ శ్యామ. రఘుమాయి విఠల శ్యామ శ్యామ శ్యామ. సుకుమార సుందర రామ రామ రామ. సుకుమార సుందర రామ రామ రామ. గిరిడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ. గిరిడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ. రఘువీర రణధీర రామ రామ రామ. రఘుమాయి విఠల శ్యామ శ్యామ శ్యామ. సుకుమార సుందర రామ రామ రామ. గిరిడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ. గిరిడీశ పర్తీశ శ్యామ శ్యామ శ్యామ.